భార్యాభర్తలంటే గొడవలొస్తాయి, అది నార్మలే. ఆ గొడవలో ఎవరైనా ఒక్కరూ మెట్టు దిగితే గొడవ ఉండదు, కానీ ఇద్దరూ ఒక మెట్టు దిగితే మాత్రమే కుటుంబం బావుంటుంది, లేకపోతే విడిపోతుంది. అందుకే అంటున్నాను, ఒక్క మెట్టు దిగండి. ఇంత మొండిగా ఉండకూడదు, కుటుంబం రెండైపోతుంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, మీ జీవితంలో ఏ రోజైనా యేసుక్రీస్తుకి చోటు ఇచ్చారా? దేవుడు ఈరోజు మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు. కుమారా, నువ్వు దిగిరా. నా కుమార్తె, నువ్వు దిగిరా. ప్రియమైన 12 కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కుటుంబాలు ఆశీర్వదించబడాలి, కుటుంబంలో పునర్జీవనం రావాలి, అలా అని గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని దేవుడే నడిపిస్తున్నారు. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా చాలా కుటుంబాలు ఆశీర్వదించబడ్డం తలుచుకుని దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ రోజున దిగిరా అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. ఏ కుటుంబంలో విడిచిపెట్టడం, అర్థం చేసుకోవడం ఉంటుందో ఆ కుటుంబమే సంతోషమైన కుటుంబంగా ఉంటుంది. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్యన విడిచిపెట్టడం, అర్థం చేసుకోవడం ఉండాలి. కానీ చాలా మంది గొప్ప నుండి దిగి రావడం లేదు, మొండితనం నుంచి దిగి రావడం లేదు. మేము చెప్పేదే జరగాలి, మేము ఇష్టపడేదే కుటుంబంలో జరగాలి అని ఉండడం వల్ల చాలా కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. చాలా కుటుంబంలో ఐక్యత దెబ్బతింటుంది, చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. దేవుడి బిడ్డలైన మనము విడిచిపెట్టి అనుకువగా ఉన్నప్పుడే మన కుటుంబంలో ఆశీర్వాదము, దేవుని సమాధానము ఉంటుంది. తరువాత జ్యోతి అక్క నాటకం చూద్దామా? నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోమ్మా. తీరని గొడవలు, వర్షంలో పడే నీళ్లు ఒకటే, ప్రశాంతతే ఉండదు. అర్థమవుతుందక్కా. నేను దిగినా కూడా ఆయన దిగినట్టు అనిపించట్లేదే. దిగుతారమ్మా, అదెలాగలా చేయకుండా ఉంటారు? కోపం, బాధ కొద్ది రోజులే. ముందు నువ్వు కోప్పడ్డం ఆపు. చెయ్యాల్సింది చెయ్యి, జరగాల్సింది అదే జరుగుతుంది. సరే అక్క. ఏంట్రా మళ్ళీ గొడవలా? అవునరా, బాగానే ఉండేది, ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తుంది. ప్రారంభించడం అయిపోవడం, మళ్ళీ ప్రారంభించడం. నీ జీవితం ఏంటి సీసాలాగా ఉంది? ఏం చేద్దాంరా, అంతా నా టైము. ఏరా, నువ్వు కాస్త దిగిరావచ్చు కదరా? అదేంట్రా, అది దిగిరాదంట, నేను దిగిరావాలా? అదంతా కుదరదు. ఎవరో ఒకళ్ళు దిగి వస్తేనే జీవితం స్మూత్గా ఉంటుంది. రేయ్, ఏంట్రా నువ్వు అడ్వైస్ చేస్తున్నావు? ఫ్రీ అడ్వైస్ రా, కావాలంటే తీసుకో, వద్దంటే వదిలేయ్. సరేరా, నేను ఇంటికి బయలుదేరుతున్నా. రేయ్ ఆగరా, కాస్త మాట్లాడదాం. కంగారేంట్రా? కంగారేంట్రానా? నువ్వు ఇంటికి వెళ్ళవు, నన్ను కూడా ఇంటికి వెళ్ళొద్దంటావా ఏంటి? నువ్వు ఇంటికి బయలుదేరు. నచ్చట్లేదుగా. ఆఫీస్ లీవు, లేకపోతే అక్కడికైనా వెళ్ళేవాడిని. సరేరా, నేను బయలుదేరుతాను. చెప్పింది గుర్తుపెట్టుకో.
ఏంటి రంజిత్ ఎక్కడి నుంచున్నారు? ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్ లీవ్ అక్క, అందుకే వెళ్ళలేదు. సరే వస్తాను. అక్క, మీరు ఏం మాట్లాడబోతున్నారో నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు వద్దు, ఈ ప్లేస్లో వద్దు. సరే రంజిత్, నేను వస్తాను. చెప్పు. భోజనానికి రండి. ఏంటి కొత్తగా ఫోన్ చేస్తున్నావు? ఎప్పుడూ ఒకేలాగానే ఉంటారు. అదే అసలు గొడవ. ఒకేలా ఉంటే గొడవే లేదుగా. భోజనానికి రండి. భోజనం హోటల్లో కూడా ఉంది, నేను తింటానులే. ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నారు? ప్లీజ్ భోజనానికి ఇంటికి రండి. భోజనానికి రండి. నేను భోంచేశాను. తిన్నారా? ఎక్కడ తిన్నారు? హోటల్లో. హోటల్లోనా? ఏవండి, ఇంటికే కదా మిమ్మల్ని పిలిచాను. నేను ఇంకా తినలేదు. మీరొస్తారని నేను తినకుండా వెయిట్ చేస్తున్నాను. నేను నిన్ను వెయిట్ చేయమనలేదుగా. నాకు ఆకలేసింది, నేను తిన్నాను. నీకు ఆకలేస్తే నువ్వు తినొచ్చు కదా. ఈ నటన నా దగ్గరొద్దు. ఏంటండి నటన? మీకు నటనకి ప్రేమకి తేడా తెలియట్లేదా? తెలియలేదే, తెలియకేగా ఇన్నాళ్ళుగా నీతో బతుకుతున్నా. హ్మ్. ఏమండి, మీరు వెళ్లేదారిలోనే కదా ఆఫీస్. నన్ను డ్రాప్ చేయండి. బస్సులో వెళ్ళొచ్చుగా. లేట్ అయిందండి, ప్లీజ్. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. ఏమండి, మీరు వెళ్లేదారిలోనే కదా ఆఫీస్. నన్ను డ్రాప్ చేయండి. నీకు ఒకసారి చెప్తే అర్థమవుదా? ఎందుకు మళ్ళీ మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నానా? నేను మీ భార్యనే కదండి. హ్మ్. ఇలా ప్రతిరోజు మాటలతో చంపే బదులు ఒకేసారి నన్ను చంపేయండి. నేనెందుకు నిన్ను చంపాలి? నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్ళాలా? చావాలనుకుంటే నువ్వే చచ్చిపో. ఏంటి రంజిత్ ఇక్కడి నుంచున్నారు? బైక్ స్టార్ట్ అవ్వలేదక్క, అందుకే మెకానిక్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడతావా రంజిత్? ఈ చోటు మీకేం ప్రాబ్లం లేదుగా? అక్క. ఏంటి రంజిత్ ఇలా ప్రవర్తిస్తున్నారు? మీతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అక్క, మాలతి చేసేదానికన్నా నేను చేసేది తప్పేం కాదు. ఏది తప్పు కాదు రంజిత్. మాలతి తన మెట్టు దిగి వచ్చింది, మీరే అలాగే నించున్నారు. మీరు తప్పు చేయలేదని ఎలా అంటున్నారు? భార్యాభర్తల మధ్య గొడవలుంటాయి, అది నార్మలే. ఆ గొడవలో ఎవరైనా ఒకరొక మెట్టు దిగితే గొడవ ఉండదు, కానీ ఇద్దరు దిగితే మాత్రమే కుటుంబం బాగుంటుంది.
లేకపోతే విడిపోతుంది. అందుకే చెప్తున్నాను, కిందకి దిగండి. బాగా మొండితనం పడుతున్నారు మీరు. కుటుంబం రెండైపోతుంది. ఆల్రెడీ చాలా సమస్యలు, అందులో ఇది కూడానా? వద్దు రంజిత్. మాలతి చేసిన తప్పు కోసం మీ దగ్గర క్షమాపణ అడిగింది, అడుగుతూనే ఉంది. కానీ మీరు... సక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. దేవుడు తన ఇంట్లో ఉండాలనుకున్నాడు. అందుకోసమే దేవుడు కిందకి దిగమని చెప్పారు. అప్పుడే ఇంట్లో ఆయన ఉండగలిగారు. గొప్పలు, కోపం, చేదు ఇదంతా దింపి పెట్టేసి ఇంట్లోకి రండి. అప్పుడే మీ ఇంట్లో దేవుడు వచ్చి ఉండగలరు. మీ ఈగో నుంచి కిందకి దిగండి. నేను అనే గొప్ప నుంచి ముందు కిందకి దిగండి. మీ మనసు కష్టపడుతున్నట్టే కదా ఇప్పుడు మాలతి మనసు కష్టపడుతుంది. అర్థం చేసుకోండి రంజిత్. మొబైల్ ఎందుకురా స్విచ్ ఆఫ్ చేసి ఉంచా? మాటకి మాలతి ఫోన్ చేస్తుందిరా, అందుకే స్విచ్ ఆఫ్ చేసి ఉంచా. నువ్వు అసలు ఒక మనిషివేనా? ఏరా రంజిత్, మీరు అక్క, వెళ్ళండి. నేను నేను ఆటోలో వస్తానండి. త్వరగా. రే, త్వరగా వెళ్ళరా. ప్రియమైన వర్లారా, జ్యోతి యొక్క నాటకం చూసారా? మీకు ప్రయోజనంగా ఉందా? తరువాత సోదరి అనితా భాను గారు మీకోసం దేవుని వాక్యం పంచుకుని ప్రార్థించబోతున్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాల్ని పొందండి. క్రీస్తు యందు ప్రియమైన వార్లారా, దేవుడగు యేసుక్రీస్తు నామమున ఈ పండంటి కాపురం కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడంలో చాలా సంతోషిస్తున్నాము. ప్రతి వారము ప్రసారమయ్యే ఈ కార్యక్రమం మీకు మిక్కిలి ఆశీర్వాదంగా ఉంటుందని మేము యెహోవా యందు నమ్మకం ఉంచాం. ఈ రోజున దిగిరా అనే శీర్షికతో కొన్ని లేఖన వాక్యాలని మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాము. ఈరోజు మనము ఆలోచించాల్సిన ఒక విషయము దిగిరా. దేని నుండి దిగిరావాలి? అలాని చెబితే మన గుణగణాలలోనూ చాలా విషయాలలోనూ మనం దిగి రావాల్సి ఉంది. యేసుక్రీస్తు భూమి మీద జీవించిన రోజులలో ఒక మనిషిని చూసి దిగిరా అలానే ఒక మాట అన్నారు. ఆ సంఘటన ఎక్కడ రాయబడి ఉంది అంటే లూకా 19వ అధ్యాయము మొదటి 10 వచనాలలో ఒక సంఘటన రాయబడి ఉంది. ఆ లూకా 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివేటప్పుడు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను మీ ఇంట ఉండవలసిన ఉన్నదని అతనితో చెప్పెను. ఆ విధంగా రాయబడి ఉంది. ప్రియమైన వర్లారా, జక్కయ్య ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు. దేనికోసం కూర్చొని ఉన్నాడు? యేసుని చూడాలి అని కూర్చొని ఉన్నాడు. అయితే ఆ యేసుని చూడాలి అని కూర్చుని ఉన్న వాడిని చూసి యేసు చెబుతున్నారు, జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలి అని అన్నారు. ఎవరి మనిషి? వీడి గురించి లేఖనం ఏం చెబుతుందా అనే విషయాన్ని చూస్తే మొదటి వచనంలో చెప్పబడి ఉంది, వీడు ఐశ్వర్యవంతుడు. మొదటి 2 వచనాలని మీరు చూశారంటే, సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అనబడే ఈ ఒక మనిషి, అయితే వీడు ఒక పెద్ద ధనవంతుడు, ఒక ఐశ్వర్యవంతుడు, సుంకపు గుత్తదారుడు. నాయకుడు అంటే వీడి కింద చాలామంది ఉంటారు. అయితే ఈ విధంగా ఐశ్వర్యము ధనముతోనూ సమాజంలో ఒక గొప్ప స్థాయిలో జీవిస్తున్న ఒక మనిషిని చూసి యేసు చెబుతున్నారు, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలి, నువ్వు దిగిరా అని చెప్తున్నారు. అయితే వాడు దిగి రావలసిన ఒక విషయం ఉంది. చెట్టు మీద నుంచి వాడిని దిగిరమ్మని చెప్పినా జక్కయ్య వద్ద కనిపించిన గుణగణాలు కొన్ని విషయాలలో వాడు దిగిరావలసింది వదులుకోవలసి ఉంటుంది. అందువల్లే యేసు ఎటువంటి వారు అని తను చూడగోరెను. ఆ విధంగా 3వ వచనంలో చదువుతున్నాం. యేసుని చూడాలి అని ఇష్టపడిన వాడిని చూసి యేసు చెబుతున్నారు, నువ్వు దిగిరా అంటున్నారు. అయితే దిగి రావాలి. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. ఒకవేళ చిరాకు కావచ్చు, కోపం రావచ్చు, వైరాగ్యం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు. దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, ఈ రోజు నేను మీ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు దిగి రావాల్సిన కార్యము ఒకటి ఉంది. దాన్ని వదిలి నువ్వు దిగి వస్తేనే ఈ రోజు నేను నీ ఇంట్లో ఉంటాను అంటున్నారు. ఎందుకో తెలుసా? ఈ జనం అందరూ ఈ జక్కయ్య ఎవరని ఐశ్వర్యవంతుడే,
పెద్ద నాయకుడే. కానీ జనం వాడి గురించి ఏం చెప్పారో తెలుసా? 19వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చెయ్య వెళ్ళెనని చాలా సనుగుకునిరి. వాడు పెద్ద నాయకుడైనా సరే, ఐశ్వర్యవంతుడైనా సరే, వాడి గురించి జనం అందరూ అనుకునే విషయం ఏమిటంటే వాడు పాపి. ఎందుకో తెలుసా? వాడు పాపి, వాడు సుంకాన్ని వసూలు చేస్తున్నవాడు, వాడు చాలా మంది దగ్గర అన్యాయంగా, తనే జక్కయ్యే చెప్తున్నాడు, నేను అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకొని ఉంటే అయితే అన్యాయమైన సంపాదన ద్వారా ఐశ్వర్యవంతుడయ్యాడు. అటువంటి ఒక మనిషి వాడే యేసు ఎటువంటివారు అని చూడాలని అనుకున్నాడు. పరిశుద్ధమైన దేవుని ముందు అన్యాయమైన సంపద నిలువలేదు. పరిశుద్ధమైన దేవునికి ముందు చిరాకుగాని కోపంగాని నిలువలేదు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధమైన దైవము. చూసారా, జక్కయ్యను దిగిరా అని చెప్పిన వెంటనే వాడు దేవుడు ముందు వచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైనవారు, మంచివారు, శక్తివంతమైనవారు. ఆయన పాపం అంటే తెలియనివారు, చెడు చెయ్యనివారు. అటువంటి దేవుని ముందు జక్కయ్య నిలబడుతున్నాడు. అయితే దేవుడు నువ్వు పాపివి, నువ్విలా చేశావు, అలా చేశావని చెప్పలేదు. చూడండి, మనం అద్దం ముందు వెళ్ళి నిలబడ్డామంటే మనం ఎవరో చూపిస్తుంది. మనం వెంటనే ఏం చేస్తాం? మనల్ని కరెక్ట్ చేసుకుంటాం, సరి చేసుకుంటాం. అదేవిధంగానే దేవుని ముందు జక్కయ్య నిలబడిన వెంటనే వాడు ఎవరనేది వాడికి తెలియజేసింది. దేవుడు చెప్పలేదు నువ్వు ఇలా అలా అని. దేవుని ముందు, దేవుని రూపంలో సృష్టించబడ్డ మనిషి దేవుని ముందు ఎలా ఉన్నాడు దాన్ని చూపించారు. వెంటనే వాడిని కరెక్ట్ చేసుకునేటువంటి ఒక హృదయము, వాడిని సరిచేసుకునేటువంటి ఒక హృదయము, నేను యేసుకు ముందు ఒక పాపిని అన్న హృదయము వాడి లోపలొచ్చింది. అందువల్లే వాడు చెప్తున్నాడు చూడండి, నేను ఒకడి వద్ద అన్యాయంగా తీసుకొని ఉంటే వాడికి 4 గింతలుగా తిరిగి ఇచ్చేస్తాను అలా అంటున్నాడు. ఈ రోజున ఒకవేళ ఈ మాటలు వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, మీరు కూడా నిజాయితీగా నడుచుకోకుండా తప్పుడు మార్గంలో అన్యాయమైన పనులు చేసుకుంటూ, ఒకవేళ మీ పనిలో నిజాయితీ లేకుండా ఉండొచ్చు, మీ కుటుంబానికి మీరు నిజాయితీగా ఉండకపోవచ్చు, లేదా మీ అంతరంగిక జీవితంలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను నిజాయితీగా జీవిస్తున్నానా? సరిగ్గా జీవిస్తున్నానా? నా జీవితం సరిగ్గా ఉందా? నేను వెళ్లే మార్గం సరిగ్గా ఉందా? నా జీవిత విధానాలు సరిగ్గా ఉన్నాయా? అలా ఆలోచించి చూడండి. మీ పిల్లలకి మీరు తల్లిదండ్రులు కావచ్చు, మీ భర్తకి మీరు భార్య కావచ్చు, మీ భార్యకి మీరు భర్త కావచ్చు, తోబుట్టువులు కావచ్చు. ఏదో ఒక పరిస్థితిలో మీ యజమానికి మీరు పనివారుగా ఉండొచ్చు, మీ ఆఫీస్కి మీరు బాధ్యత వహించేవారుగా ఉండొచ్చు. నిజాయితీగా ఉన్నామా? దేవుడికి నిజాయితీగా ఉన్నామా? దేవుడు చూస్తే సంతోషించేలా మనం జీవిస్తున్నామా? ఈరోజు మీరు అలా లేరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాల నుంచి మీరు దిగిరండి. దేవుడు ఈరోజు మీ ఇంట్లో ఉండాలి. ఊరికే యేసు మీరు మా ఇంటికి రండి అంటే రారు. దేవునికి ఇష్టం లేని కార్యము మీ ఇంట్లో ఉన్నంత వరకు దేవుడు మన ఇంట్లోకి వచ్చి ఉండనే ఉండరు. దాన్ని వదిలేసి వాడు ప్రకటించిన వల్లే జనం అందరూ చెబుతున్నారు, వీడి పాపి కదా, వీడి ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? కాని దేవుడు దిగిరా అని చెప్పిన వెంటనే వాడు దిగొచ్చి వాడి పాపాన్ని ప్రకటించాడు. అందువల్లే దేవుడు వాడింట్లో ఉండాలి. ఆ విధంగా ఇష్టపడి జక్కయ్య ఇంటికి ఆయన వెళ్లారు. అది మాత్రమే కాదు, వాడిలో కనిపించిన 2 కార్యములు, దేవుణ్ణి చూడ్డానికి అడ్డుగా ఉన్న 2 కార్యాలు చూడండి. ఆ వచనంలో చెప్పబడి ఉంది. 3వ వచనం, యేసు ఎవరో అని తను చూడగోరెను. కాని పొట్టివాడైనందున, మొదటి విషయం వాడు పొట్టివాడు, యేసును చూడలేకపోయాడు. చూడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాడిలో ఉన్నొక అడ్డు. యేసుని చూడలేకపోయాడు, అందువల్లే వాడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. వాడిలో ఒక అడ్డు ఉంది, అందరిలా వాడు చూడలేకపోయాడు. వాడు పొట్టిగా ఉన్నందువల్ల, వాడు చూడలేకపోయినందువల్ల వాడు చెట్టు మీద ఎక్కాడు. వాడిలోనే ఒక కొరత కనిపించింది. రెండవది, జనులు గుంపు కూడి ఉండుట వలన, జనుల గుంపుల వలన వచ్చిన అడ్డు. అందుకే జనం వాడిని పాపి అంటున్నారు. అందరూ కూడా వాడు పాపి, వాడు అటువంటి వాడు. అయితే మనం మన గురించి ఏమనుకుంటున్నాము? మనలోనూ ఒక కొరత ఉంది కదా. ఇతరులని మనం ఏం చెప్తున్నారు, నా గురించి ఇతరులు ఏం చెప్తున్నారు? నేను నా గురించి ఎప్పుడూ మంచివాడు మంచివాడు అని చెప్తూ ఉంటాను. కానీ నేను మంచివాడేనని చెప్పడానికన్నా ఇతరులు నా గురించి ఏం చెబుతున్నారు, ఏం సాక్ష్యం ఇస్తున్నారు, నేను ఎలా జీవిస్తున్నాను, దేనికి సాక్షిగా ఉన్నాను, దీనిని మనం తెలుసుకోవాలి. దానినే ఒక మనిషి వద్ద యేసు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే మన వద్ద కనిపించేటువంటి కొరతలను క్షమించి, ఆ పాపాలను క్షమించి, ఆయన రక్తం చేత కడగబడి, పరిశుద్ధం గావింపబడి, ఆయన బిడ్డగా మార్చడానికే యేసు ఈ భూమికి దిగివచ్చారు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అయ్యుండి కూడా
మహాశక్తిగల దేవుడు అయ్యుండి కూడా, ప్రపంచము, ఆకాశము, భూమి సృష్టించిన దేవుడైనా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను తన చేతిలో ఉంచుకోగలిగిన యెహోవా అయ్యుండి కూడా ఆయన తననే లోబర్చుకొని ఈ భూమికి దిగొచ్చారు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని నన్ను ఆయనలా మార్చడం కోసం. ఆయనకి ఉన్నటువంటి అణుకువ అనే స్వభావాన్ని మనకి ఇవ్వడానికి. ఈ కోపము, చిరాకు, వైరాగ్యము, ఈ గొడవలు, ఈ కార్యాలన్నిటినీ మార్చి ఈ శారీరక కామాన్ని అణచడానికి తనని అణుకువతో ఉంచి దిగివచ్చారు. మనకోసమే దిగొచ్చారు. శిలువలో తనకి తనే బలిగా అప్పగించారు. రక్తాన్ని చిందించి ఇచ్చారు. చూడండి, తనని మరణానికి అప్పగించుకున్నారు. జీవాన్ని ఇచ్చారు. ఆయన బిడ్డలు అనే భాగ్యాన్ని మనకి ఇవ్వడం కొరకు మన ఇంటికి వచ్చి ఆయన ఉండడం కోసం ఆ రోజు దేవుడు తననే బలిగా ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు కదా. దేవుడు ఈరోజు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, కుమారా, కుమార్తె, ఈరోజైనా ఆ పాపపు స్వభావాన్ని వదిలేసి నా వైపు చూడు. నేను నీ ఇంట్లో ఉండాలి. కుమారా, నేను నీ ఇంట్లో ఉండాలి. బాల్యంలో ఉన్న కుమార్తె, నేను నీ హృదయము ఇంటిలోనికి రావాలని ఇష్టపడుతున్నాను. నువ్వు నాకు చోటిస్తావా? నువ్వు మారతావా? నువ్వు నాలా మారతావా? నాలో ఉన్న అణుకువను చూడు, నాలో ఉన్న ప్రేమని చూడు, నాలో ఉన్న పరిశుద్ధతని చూడు, నాలో ఉన్న నిజాయితీని చూడు. ఎవరైనా నన్ను తప్పు పట్టారా? ఆ విధంగా నేను పరిశుద్ధంగా జీవించాను కదా. నా రూపంలో నా కోసం సృష్టించబడ్డ నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నాలా నువ్వు జీవించాలి అని మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నారు. ఆ పిలుపుకి మనము పాత్రులుగా జీవించాలి అంటే ఈరోజు మనం ఏదో ఒక విషయంలో, ఏదో ఒక పాపపు స్వభావంతో మీరు ఉన్నారు కదా, దానిని వదిలి మారు మనసు పొంది ఈరోజు మనము దేవుని పాదాల వద్ద అప్పగించేటప్పుడు దేవుడు ఆయన యొక్క బిడ్డగాను ఆయనలా మనల్ని మారుస్తారు. యేసులా మారుస్తారు. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? ఇందులో ఎంత పెద్ద సంతోషమో తెలుసా? యేసు కోసం జీవించడంలో అంతకన్నా ఈ ప్రపంచంలో గొప్ప భాగ్యము ఏదీ లేదు. దేవుడి కోసం జీవించడం, దేవునిలా జీవించడం ఎంతో గొప్ప భాగ్యం. దానికోసమే ఈరోజు యేసు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బిడ్డలారా, ఆయనలా మిమ్మల్ని మార్చాలనుకుంటున్నారు. ఎందుకు అనవసరమైన గర్వం, ఎందుకు అనవసరమైన కోపాలు, వైరాగ్యాలు? వీటితో మనం ఏం చేయబోతున్నాం? ఏమీ లేదు. యేసులో ఉన్న అణుకువ, యేసులో ఉన్న ప్రేమ, యేసులో ఉన్న పరిశుద్ధత, యేసులో ఉన్న ప్రతి గుణగణము మనలోకి వచ్చిందంటే మనకెందుకంటే ఈ ప్రపంచంలో బాధలు, సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు, గొడవలు, వాగ్వాదాలు ఉంటనే ఉండవు. యేసులా మనం కూడా ఆనందంగా జీవిస్తూ పరుగుని ముగించగలము. ప్రియమైన వార్లారా, ఈ మాటలు వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, యేసు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇంట్లోకి, మీలోకి ఆయన రావాలనుకుంటున్నారు. ఈ రోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ రోజైనా యేసుక్రీస్తుకి చోటిచ్చారా? దేవుడు ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నారు. కుమారా, నువ్వు దిగిరా. నా కుమార్తె, నువ్వు దిగిరా. నువ్వు దిగిరా. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. మోకాలు వేసుకొని ఆయన ముఖాన్ని చూస్తూ మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు అంటే దేవుడు మీ ఇంట్లోకి వస్తారు, మీ జీవితంలోనికి వస్తారు. అప్పుడు మీ ఇల్లు సంతోషంగా మారుతుంది. 19వ అధ్యాయము 9వ వచనంలో చెప్పి ఉన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దానికన్నా గొప్ప వాక్యము ఇంకొకటి లేదు. ఆలోచించి చూడండి. యేసు మీ ఇంట్లోకి వచ్చేస్తే మీ జీవితంలో కొరత ఉంటుందా? ఏదైనా సమస్య ఉంటుందా? ఏదైనా పోరాటం ఉంటుందా? యేసుతో పాటు జీవించే జీవితము ఒక తీయటి జీవితము, మహిమగల జీవితము. ఆ జీవితానికి మిమ్మల్ని దేవుడు అర్పించుకొని పిలుస్తున్నారు. దేవునికి అప్పగించి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుడా, ఈ వాక్యాలు వింటూ ఉన్న ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతోమంది ప్రజలు దేవుడా ఈ మాటలు వింటూ ఉన్నారు. ఈరోజు మీతో పాటు జీవించలేకుండా మిమ్మల్ని తమ ఇంట్లోకి, తమ మనసులోకి స్వీకరించలేని విధంగా మీకు ఈ పిల్లలకి మధ్యలో ఏదో ఒక కార్యం అడ్డుపడుతుందయ్యా. ఈరోజు దానిని తీసి పారేయండి దేవుడా. వారిని మీకోసమే అర్పించుకోవాలి దేవుడా. యేసు అనే ఒక తీయటి జీవితంలోనికి వారు ఖచ్చితంగా రావాలి తండ్రి. దేవుడా, మీరు వారి ఇంట్లోకొస్తే ఆ ఇంట్లో కొరత అనేదే ఉండదయ్యా. సమాధానం ఉంటుందయ్యా, సంతోషం ఉంటుందయ్యా, ప్రశాంతత ఉంటుందయ్యా. జక్కయ్య ఇంటిలోనికి వెళ్లిన దేవుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనికి రండయ్యా. దానికి కారణంగా అడ్డుగా ఉన్న ఏదైనా సరే దానంతటినీ మీ పాదాల వద్ద దించి ఉంచాలయ్యా. ఈరోజు మిమ్మల్ని దేవుడుగా స్వీకరించాలి దేవుడా. మీలాగే ఆ పిల్లల్ని మార్చండయ్యా. మీరు అలా చేస్తున్న ప్రేమ కొరకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము.
దేవుడా, మీ యొక్క పరిశుద్ధం గల హస్తానికి మీ పిల్లల్ని మేము అప్పగిస్తున్నాము దేవుడా. మీరు బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞత చెప్తున్నామయ్యా. అడ్డులన్నీ తొలగాలయ్యా, పోరాటాలన్నీ తొలగిపోవాలయ్యా. దేవుడా, ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ ఆ మంచి స్వభావాలను ఆజ్ఞాపించి ఆశీర్వదిస్తున్న ప్రేమ కొరకు స్తోత్రము. మా ప్రార్థన స్వీకరించినందుకు కృతజ్ఞత. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాల్ని మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు శనివారం తెరిచిన ద్వారం ప్రార్థన దేవుడి గుడారంలో జరగబోతుంది. రేపు ఉదయం 9 గంటలకి మర్చిపోకుండా కుటుంబంతో కలుసుకోండి. రండి, మనం దేశం కోసం ప్రార్థిద్దాం. దేవుడు ఖచ్చితంగా దేశాన్ని ఆశీర్వదిస్తారు. దానివల్ల మీరు కూడా ఆశీర్వదించబడతారు. అది మాత్రమే కాదు, రేపు ఎల్లుండ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడండి. మళ్ళీ వచ్చే వారం ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.